టీడీపీ ఎస్సీ సెల్ పశ్చిమ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి బెజ్జం అనిల్, అభయ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బండి శివ ఆధ్వర్యంలో బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. అమరావతి రోడ్లోని వెలాంగిరి నగర్ వద్ద జరిగిన ఈ వేడుకల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లామాధవి పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం అనిల్ ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించి మజ్జిగ పంపిణీ చేశారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. పార్టీ సీనియర్ నాయకులు మద్దిరాల మాని, సుఖవాస శ్రీనివాసు, దాసరి జ్యోతి, తెలగతోటి సుధీరు, సంపత్ కుమార్, రామ్, సూర్య, మణికుమార్, సాగర్ తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈరోజు వేళంగిని నగర్లో ఉన్న అంబేద్కర్ గారి విగ్రహానికి ఘన నివాళులు అర్పించడం కోసం రావడం జరిగింది. 135వ జయంతిని పురస్కరించుకొని అంబేద్కర్ గారికి ఇటు నాయకులతో, కార్యకర్తలతో, ఆయన అభిమానులతో ఈరోజు అంగరంగ వైభవంగా ఆయన జయంతిని జరుపుకోవడం జరిగింది. బెజ్జం అనిల్ గారు, మానీ గారు, అదేవిధంగా ఈ డివిజన్ ప్రెసిడెంట్ సుధీర్ గారి ఆధ్వర్యంలో ఇటు బ్లడ్ డొనేషన్ క్యాంపులు, చలివేంద్రం ఓపెన్ చేసుకోవడం ఆయన పుట్టినరోజు సందర్భంగా, అదేవిధంగా ఫుడ్ డొనేషన్ కూడా చేయడం జరుగుతూ ఉంది. ఆయన స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లడమే ధ్యేయంగా ఈరోజు ఇక్కడ నాయకులందరం కూడా పనిచేస్తూ ఉన్నాం. నాయకులుగా ఎదిగే వాళ్ళందరికీ ఆదర్శంగా నిలిచే ప్రప్రథమ యోధుడిగా చెప్పుకోవచ్చు ఆయన బీఆర్ అంబేద్కర్. మరి రాజ్యాంగకర్త. ఈరోజు హక్కులతో స్వేచ్ఛగా ఎవరైనా భారతీయులు మెలుగుతున్నారు అని అంటే కేవలం బీఆర్ అంబేద్కర్ గారి వల్లనే అని చెప్పుకోవచ్చు. ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఒక వెనకబాటుతనాన్ని, అంటరానితనాన్ని అక్కడతో ఆగకుండా వాటిని నిర్మూలించడం కోసం బయలుదేరిన ఒక శక్తిగా ఈరోజు మనం అందరం గుర్తించుకోవాలి. భారత రాజ్యాంగం ఉన్నంతకాలం, భారతదేశం ఉన్నంతకాలం, భారతదేశంలో భారతీయుడిగా చెప్పుకునే ప్రతి పౌరుడు ఉన్నంతకాలం అంబేద్కర్ గారు వారి మాటల్లో, వారి పౌరసత్వంలో ఎప్పటికీ అజరామరులుగా నిలుస్తారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన స్ఫూర్తితో ప్రతి ఒక్కరు కూడా ముందుకు వెళ్ళాలి. ఈరోజు ఎన్ని సంస్కరణలు, ఎంత స్వేచ్ఛావాయులు పీలుస్తున్నామనంటే నాడు ఆయన అందించిన రాజ్యాంగమే ఈరోజు స్ఫూర్తిగా చెప్పుకోవచ్చు. ఈరోజు 135వ జయంతిని, అంబేద్కర్ జయంతిని ఈరోజు జరుపుకుంటూ ఉన్నాం. మరి మేడం గారు, మాధవి గారి ఆదేశాల మేరకు నగరంలో అన్ని చోట్ల కూడా దాదాపుగా అన్ని వార్డుల్లో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా 49వ డివిజన్లో ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో, అనిల్ ఆధ్వర్యంలోను, సుధీర్ ఆధ్వర్యంలో మరి ఈ యొక్క వార్డులో మరి ఘనమైనటువంటి నివాళులను అర్పిస్తూ, అదేవిధంగా మరి పేదలకి మరి ఎండాకాలం కాబట్టి దాహార్తిని తీర్చడానికి చలివేంద్రాన్ని మరి ఈ రోజున ఏర్పాటు చేయటం, అదేవిధంగా మరి ముఖ్యంగా యువత ఎంతో ఉత్సాహంతో పాల్గొని బ్లడ్ డొనేషన్ క్యాంపుని మరి అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎంతోమంది యువకులు పాల్గొని మరి బ్లడ్ డొనేషన్ క్యాంపుని ఈ రోజున ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది కూడా జరిగింది. వారికి నిజమైనటువంటి ఘన నివాళులు అర్పిస్తూ వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు భారతదేశం గౌరవించిన మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా కొన్ని విషయాలు నేను తెలియజేయాలనుకుంటున్నాను. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఒక వర్గీయ నాయకుడు కాదు, ఒక మత నాయకుడు కాదు, ఒక కుల నాయకుడు కాదు. చిన్నప్పటి నుండి అతను పోరాడుతూనే ఉన్నాడు. పెద్ద అయిన తర్వాత కూడా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు ఆడవాళ్ళ హక్కుల కోసం, దళితుల హక్కుల కోసం పోరాడుతూనే ఉన్నారు. ఆయన ఈరోజు ఆడవాళ్ళు చదువుకున్నారంటే ముఖ్యమైన కారణం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి వల్లే. అట్లాంటి ఆయన జయంతి సందర్భంగా మేము రక్తదాన శిబిరం ఒకటి, అన్నదానం ఒకటి, మజ్జిగ పంపకం ఒకటి మా నియోజకవర్గం ఎమ్మెల్యే గల్లామాధవి గారిని పిలిపించుకొని విగ్రహానికి పూలదండం వేయించుకున్నాము.